ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకోసమే. అంటే ఈ వీడియోకి 5000 లైక్స్ వచ్చినాయనుకోండి, మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసేసి ఈ ఫోన్ ఇచ్చేస్తాను. అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే కమెంట్స్లోంచి నాకు పిక్ చేయడం ఈజీ అవుతుంది కదా. ఇంకా వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మర్చిపోతారు, అందుకే గుర్తు చేస్తున్నా. ఫస్ట్ అయితే లైక్ నొక్కేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా టైటిల్ చూశారు కదా, చాలా అంటే మంచి డీసెంట్ లుక్స్ ఉండేసి రీజనబుల్ కాస్ట్లో చాలా ఫీచర్స్, అంటే గ్లాస్ బ్యాక్ తోటి, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్ తోటి చాలా అంటే డీసెంట్ ఫీచర్స్, ఇంకా మస్తు ప్రైజ్, ఖతర్నాక్ ప్రైజ్. మీరు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ లింక్స్ కూడా అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. చాలామంది తక్కువ రేంజ్లో మంచి ఫోన్ కావాలని చూస్తూ ఉంటారు కదా, అందులో ఇది కంప్లీట్లీ మన మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే లావా కొత్తగా లాంచ్ చేసిన అల్ట్రా బడ్జెట్ స్మార్ట్ ఫోన్. దీన్ని వాళ్ళు ద గోల్డ్ స్టాండర్డ్ అంటున్నారు, ఎందుకంటే మంచి ఫీచర్స్, చాలా రీజనబుల్ ప్రైస్. లాంచ్ ప్రైస్ 8999కే మీకు గ్లాస్ బ్యాక్ తోటి ఖతర్నాక్ లుక్స్ ఉన్నాయి. రెగ్యులర్ ప్యాకేజింగే, లావా బ్రాండింగ్. మోడల్ యువా 3 Pro 3 కలర్స్లో అవైలబుల్ ఉంది, పర్పుల్, గోల్డ్, ఇంకా ఫారెస్ట్ వెరిడియన్ కలర్, ఇంకా 8+8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్, ఇంకా ప్రౌడ్లీ ఇండియన్, కంప్లీట్ మన ఇండియాలో తయారైంది. ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ అంటే వీళ్ళ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎంఆర్పి 9999 బాక్స్ పైన ఉంది, కానీ 8999కి అవైలబుల్ ఉంది. ఇంకా 8 GB వర్చువల్ మెమరీ ఉంది. ఇంకా యూనిసాక్ T616 ప్రాసెసర్ తోటి వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యువల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.5 ఇంచెస్ HD+ పంచ్ హోల్ డిస్ప్లే, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, క్లీన్ ఆండ్రాయిడ్ 13, అసలు బ్లోట్వేరే లేదు, అప్గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 14 కూడా, 5000 mAh బ్యాటరీ, ఇంకా గ్లాస్ బ్యాక్ డిజైన్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇంకా ఫేస్ అన్లాక్ ఉంది. మేడ్ ఇన్ ఇండియా అని కూడా బాక్స్ పైన మీరు చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ మర్చిపోలేదు కదా, నొక్కేయండి ఒకవేళ మర్చిపోతే. ఈరోజు మనం ఇది అన్బాక్స్ చేసి దీని ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఇది రెగ్యులర్గా వాళ్ళు ఎప్పుడు ఇచ్చేలాగానే ఒకటి ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు, సిలికాన్ కేస్. ఇది కేస్ క్వాలిటీ అది బాగానే ఉంటుంది, ఇమీడియట్ మీరు వేసేసుకొని యూస్ చేయొచ్చు, ఎందుకంటే గ్లాస్ బ్యాక్ కదా, కింద పడితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇది వీళ్ళది ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ డీటెయిల్స్, అంటే వీడియో పాజ్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మన మొబైల్, తర్వాత చూద్దాము. యాక్సెసరీస్ ఒకసారి చూపించేస్తాను. ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది, ఇంకా Type-C to Type-A కేబుల్ వచ్చింది, ఛార్జింగ్ ఇంకా డేటా ట్రాన్స్ఫర్ కోసం. ఇంకా 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇది మన మొబైల్ లావా యువా 3 Pro ద గోల్డ్ స్టాండర్డ్. అంటే ఖతర్నాక్ ఉంది చూడ్డానికైతే, అట్లా సూపర్ బడ్జెట్ ఫోన్ 9000 లోపు ఫోన్ లాగా లేదు. 200 grams వెయిట్ ఉండేసి 8.7 mm థిక్నెస్ ఉంది. బాక్సీ షేప్ ఉంది, మొత్తం ఫ్లాట్ ఉండేసి సైడ్ ఫ్రేమ్ అది చూడొచ్చు మీరు. బ్యాక్ మాత్రం చాలా బాగుంది, బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది. డిస్ప్లే కూడా చూడొచ్చు మీరు, 6.5 ఇంచెస్ HD+ 90 Hz పంచ్ హోల్ డిస్ప్లే, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు, 2.5D కర్వ్డ్ ఎడ్జెస్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఫ్లాట్ డిజైన్ ఉండేసి సిమ్ ట్రే కూడా మీకు ఒకసారి తీసి చూపించేస్తాను. ఇందులో ట్రిపుల్ సిమ్ ట్రే ఉంది, 2 4G సిమ్స్, ఇంకా ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని 512 GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఉంది, వాల్యూమ్ బటన్, ఇంకా ఇక్కడ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇంకా పవర్ బటన్ చూడొచ్చు. బాటంలో స్పీకర్ గ్రిల్, ఇంకా Type-C పోర్ట్, మీకు ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 mm ఆడియో జాక్ కూడా చూడొచ్చు. బ్యాక్ ఎట్లా ఉందో మీరు చెప్పండి. లావా బ్రాండింగ్ ఉండేసి అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు, మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది. ఇంకా కెమెరా సెటప్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రీమియం లుకింగ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, డ్యూయల్ కెమెరా, ఇంకా మీకు LED ఫ్లాష్, ఇంకా దాని కటింగ్ అది డిజైన్, ఇంకా దాని బంప్ అది చూడొచ్చు. చాలా స్టైలిష్గా ఉంది, కేసులో పెడితే లెవెల్గానే ఉంటుంది. ఇంకా నేను మొత్తం ఏం చేస్తానంటే సెటప్ చేస్తాను, చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేస్తాను. వీడియో ఇది ఫుల్ హెచ్డీలో 30p వరకు వీడియో షూట్ చేస్తుంది, అవి కూడా వీడియో శాంపిల్ కూడా మీకు షూట్ చేసి కొన్ని పిక్చర్స్ అవన్నీ డీటెయిల్గా నేను కొన్ని గంటలు అట్లా చెక్ చేస్తాను, ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసి నాకు ఎట్లా అనిపించిందో, ఇంకా అట్లనే మీకు ఫస్ట్ దాని లుక్ ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. రిమైనింగ్ డీటెయిల్స్ నేను కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది లావా యువా 3 Pro నేను మొత్తం సెటప్ చేసి కొన్ని గంటలు యూజ్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీసాను, అవన్నీ చూపించేస్తాను. మస్తు ప్రీమియం లుక్ ఉంది, గ్లాస్ బ్యాక్ దాన్ని, లావా బ్రాండింగ్ ఉండేసి మ్యాట్ ఫినిష్ ఉంది, అసలు ఫింగర్ ప్రింట్స్ కనపడవు. కెమెరా సెటప్ కూడా నాకు చాలా నచ్చింది. ఓవరాల్గా చాలా అంటే కాస్ట్లీ ఫోన్ లాగానే అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే, అంటే బడ్జెట్ ఫోన్ అని ఎవ్వరు గెస్ చేయలేరు. ఫినిషింగ్ అది అట్లా ఉంది. ఇది థిక్నెస్ కూడా రీజనబుల్, 8.7 mm ఉండేసి 200 grams ఉండేసి కంఫర్టబుల్గా ఉంది చేతిలో పట్టుకోవడానికి. 5000 mAh బ్యాటరీ కదా,
కదా! ఇంకా మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 2 గంటల్లో ఛార్జ్ అయిపోతుంది. డిస్‌ప్లే కూడా పెద్దగానే ఉంది. 6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ 90 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉంది. పంచ్ హోల్ డిస్‌ప్లే. ఇక్కడ 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. బెజల్స్ అవి కూడా సైడ్స్‌లో పైన తిన్నున్నాయి. చిన్న ఏరియాలో కొంచెం పెద్దగుంది. ఇంకా డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. కానీ ఇంకొంచెం బ్రైట్‌నెస్ ఉంటే బాగుండేది. డే టైమ్‌లో మీరు మ్యాక్స్ పెట్టుకోవాల్సొస్తది. అంటే బయట అవుట్‌డోర్స్‌లో అట్లా. కానీ ఓకే, ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. ఎల్‌సీడీ డిస్‌ప్లేనే. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ది పర్ఫార్మెన్స్ అది కూడా ఓకే అని చెప్పొచ్చు. కానీ కొంచెం పాత ప్రాసెసర్ ఉంది. 3 ఇయర్స్ ఓల్డ్ అది యూనిసాక్ T616 అంటే ఇంకా బడ్జెట్ కూడా 9,000 లోపు మొబైల్ కదా! కానీ AnTuTu స్కోర్ 2,50,000 ప్లస్ ఉంటుంది. అంటే క్యాజువల్ లైట్ బేసిక్ గేమ్స్ అట్లా లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టి అట్లా ఆడొచ్చు. ఇంటర్ఫేస్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇందులో అసలు బ్లోట్‌వేరే లేదు. క్లీన్ ఆండ్రాయిడ్ 13 అంటే మీకు ఆండ్రాయిడ్ 14 కూడా అప్డేట్ ఉంటదని చెప్తున్నారు. ఇంకా అసలు వేస్ట్ మీకు యాప్స్ లాంటివి ఏమి లేవు కాబట్టి స్మూత్‌గానే ఉంది పర్ఫార్మెన్స్ అది. ఓకే అని చెప్పొచ్చు. అంటే యానిమేషన్స్ అవన్నీ చాలా మట్టుకు యానిమేషన్స్ అవి లెవ్వు. అవి యానిమేషన్‌లు అవన్నీ పెడితే కొంచెం ప్రాసెసర్ పైన లోడ్ పడతదని ఇక్కడ చూడొచ్చు మీరు. యానిమేషన్ లేదు. జస్ట్ డైరెక్ట్ అది క్లిక్ చేయంగానే యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవి బానే ఉన్నాయి. ఎక్కడ ఏం ల్యాగ్ అయితే నాకేమనిపియలేదు ఇంటర్ఫేస్‌లో. ఇంకా యూఐ అది కూడా బానే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏం లేదు. సింపుల్ క్లీన్ ఉంది. ఇట్లా ఉంటేనే బెటర్ యాక్చువల్‌గా. అవి చెత్త చెదారం అదంతా నింపే కంటే ఇట్లా ఉంటే మనకేంటంటే అవసరం ఉన్నాయో యేసుకుంటాం కదా! ఒకసారి అబౌట్ ఫోన్‌లో డీటెయిల్స్ కూడా చూపిచ్చేస్తాను. ఇది వచ్చేసి మీకు ప్రాసెసర్ చెప్పాను కదా! యూనిసాక్ T616 అని చెప్పేసి కొంచెం ఓల్డ్ ప్రాసెసరే. 8+8 జీబీ వర్చువల్ మెమరీ కూడా మీకు 8 జీబీ ఉంది. 117 జీబీ ఉంది మీకు స్టోరేజ్ 128లో ఔట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా అక్టోబర్ 2023 సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఆండ్రాయిడ్ 13 మీకు ఓఎస్ తోటి వస్తుంది. ఇంకా డిస్‌ప్లే సెట్టింగ్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ 95% పైన పెట్టాను. ఇక్కడ కలర్స్ ఇంకా కాంట్రాస్ట్ అవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదంతా ఏం అవసరం లేదు. మీరు డిఫాల్ట్ ఏదొచ్చిందో అలాగే ఉంచేస్తే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ అది పర్ఫెక్ట్ ఉంది. మీరు మారుస్తే వార్మ్, కూల్ అట్లా అవుతుంది గానీ న్యూట్రల్‌గానే ఉంది అది ఆన్ చేసినప్పుడు. ఇంకా రిఫ్రెష్ రేట్ అంటే 90 హెర్ట్జ్ డిస్‌ప్లే కాబట్టి స్మూత్‌గానే ఉంది. మీరు పెద్ద స్క్రీన్ ఉంటే టీవీలో అట్లా ఈ వీడియో చూస్తే మీకు పిక్సెల్స్ కనపడతాయి. అంటే హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కదా! కొంచెం పిక్సెల్స్ అవి కనపడుతున్నాయి. రిజల్యూషన్ మనకి తక్కువ అనిపిస్తది గానీ ఇంకా సూపర్ బడ్జెట్ ఫోన్ కదా! 9,000 లోపు కాబట్టి ఆ ప్రైస్ రేంజ్‌కి మనం ఓవర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేం. 5,000 మిల్లీ బ్యాటరీ. ఇది వీడియో వాచ్ టైమ్ దీంట్లో యూట్యూబ్ అట్లా మీరు 7-8 అవర్స్ వరకు కంటిన్యూయస్‌గా వాచ్ చేయొచ్చు. ఓవరాల్ ఆ ప్రైస్‌కి ఓకే. జస్ట్ ఏంటంటే లుక్స్ ఖతర్నాక్ ఉన్నాయి. చూడ్డానికి బావుంది. ఇంకా 50 మెగా పిక్సెల్ ఏఐ కెమెరా. దాని పర్ఫార్మెన్స్ కూడా నేను టెస్ట్ చేశాను. కొన్ని ఫోటో శాంపుల్స్ అవి తీశాను. యావరేజ్‌గానే ఉంది. అంత సూపర్ అని కూడా చెప్పలేము. ఇంకా అంతే కదా! బడ్జెట్ కెమెరానే కదా! ఇంకా మీకు ప్రో, పానోరామా, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ కూడా ఉంది. ఆడియో నోట్, ఫిల్టర్, ఇంకా ఇంటెలిజెంట్ స్కానింగ్, అల్ట్రా రిజల్యూషన్, మోషన్ ఫోటో, నైట్ ఫోటోగ్రఫీ అవన్నీ ఉన్నాయి. ఫోటోలో పెద్దగా సెట్టింగ్స్ కూడా ఏం లేవు. అవి కూడా ల్యాగ్ కూడా చూసుకోండి. స్లైట్ మైన్యూట్ ఇట్లా అనిపిస్తది. కానీ కొంచెం ఆటో ఫోకస్ కొంచెం వీడియోలో అసలు నాకు నచ్చలేదు ఆటో ఫోకస్. మీరు అది శాంపుల్ చూయిస్తాను. మీరు అక్కడ చూడొచ్చు. కొన్ని తీశాను కదా! ఈ పిక్చర్స్ అన్నీ చూడండి మీరు లాస్ట్‌లో. చూసి మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. కెమెరా పర్ఫార్మెన్స్ ఇంకా జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇవైతే కెమెరా సెట్టింగ్స్ పెద్దగా ఏం లేవు. పిక్చర్ సైజ్ ఇంకా క్వాలిటీ అడ్జస్ట్ చేయొచ్చు. వీడియోలో అంటే ఇది 1080p 30 ఫ్రేమ్ రేట్‌లో 30 ఎఫ్‌పిఎస్‌లో షూట్ చేస్తుంది. ఇంకా 720, 480 కూడా షూట్ చేస్తుంది. ఫుల్ హెచ్‌డీ డిఫాల్ట్ అట్లనే ఉంది. అదే పెట్టాను. స్టెబిలైజేషన్ ఉంది. కాకపోతే ఆటో ఫోకసే మస్తు సతాయిస్తుంది. ఏదైనా యూట్యూబ్ వీడియో ప్లే చేసేసి డిస్‌ప్లే క్వాలిటీ ఇంకా స్పీకర్‌ది సౌండ్ అవుట్‌పుట్ వినండి. So beautiful, so elegant, just looking like a wow. ఫ్రెండ్స్, ఈ మధ్య నేను ఒక సూపర్ ఇంట్రెస్టింగ్, సూపర్ పవర్ఫుల్ DIY సబ్‌వూఫర్ తయారు చేశాను. మీరే ఇంట్లో ఈ వీడియో చూసి సబ్‌వూఫర్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. చాలా అంటే ఈజీ స్టెప్స్ చూయించాను ఎలా చేయాలనేది. నా ఛానల్ పైన మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి విన్నారు కదా! స్పీకర్‌ది సౌండ్ అవుట్‌పుట్ బానే ఉంది. పర్వాలేదు. ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ ఓకే. ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇంకా రిజల్యూషన్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కాబట్టి మీకు కొంచెం బాగా దగ్గర నుంచి చూస్తే మీకు పిక్సెల్స్ అవి కొంచెం కనపడతాయి. ఇప్పుడు ఆల్రెడీ నా వీడియోలో కూడా కనపడుతున్నాయి కానీ కలర్ అక్యురసీ, కలర్ సాచురేషన్, కాంట్రాస్ట్ ఇంకా దాని పంచ్, టెక్స్ట్ అది షార్ప్ అది ఓకే. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా పర్వాలేదు. ఇంకా ఫినిషింగ్ ఓవరాల్ దాని బాడీ ఇంకా దాని గ్లాస్ బ్యాక్ చాలా నచ్చింది. కెమెరా పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నేను శాంపుల్స్ తీసాను అవన్నీ చూపిస్తాను కదా!
మీరేమంటారు ఫ్రెండ్స్? 8999కి ఇది లావా యువా 3 ప్రో ఎలా అనిపించింది? వాళ్ళైతే గోల్డ్ స్టాండర్డ్ అంటున్నారు. మీరేమంటారో చెప్పండి. ఇంకా దాని పిక్చర్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. డైరెక్ట్ అన్ఎడిటెడ్ పిక్చర్స్ ఇది రియర్ కెమెరావి. ఓకే. అంటే కొన్ని ఫోటోస్ బాగున్నాయి. కొన్నిట్లలో ఇప్పుడు హెచ్‌డీఆర్ అని ఆన్ అయినప్పుడు అంత ఇక్కడ చూడొచ్చు కొంచెం ఫ్లాట్ లాగా అనిపిస్తుంది. సాచురేషన్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. కొన్ని పిక్చర్స్ మంచిగా వస్తున్నాయి. ఇది మీకు లెఫ్ట్ సైడ్‌ది సెల్ఫీ కెమెరా, రైట్ సైడ్‌ది రియర్ కెమెరా. మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫోటో క్వాలిటీ. ఓకే. ఆ ప్రైస్ రేంజ్‌కి ఓకే అనొచ్చు. వీడియో అయితే అస్సలు నాకు నచ్చలేదు. అందులో ఇక్కడ 1080 30pది. ఆ ఫోకస్ చూడండి ఎట్లా స్లిప్ అయితుంది. అదొక్కటే ప్రాబ్లమ్ ఉంది. అంటే కాన్స్టెంట్‌గా ఫోకస్ కరెక్ట్ లేదు. మీకు అప్పుడప్పుడు హంటింగ్ చేస్తుంది అది. ముందుకు, వెనకకు. ఇంకా స్టెబిలైజేషన్ అయితే ఉంది. నా చెయ్యి చాలా షేక్ అవుతది. కానీ ఇలా ఉంది. ఇది లావా యువా 3 ప్రో. ఎట్లా అనిపించింది వీడియో? లైక్ చేయడం మర్చిపోలేదు కదా! ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటానండి. రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.